రాష్ట్ర వ్యాప్తంగా 150 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో 2000 దాదాపుగా 2000 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ గోడు వర్ణనాతీతం. అసలు వాళ్లకు శ్రమకు తగ్గ వేతనం వస్తుందా? దాంతోపాటు వాళ్ళు ఆటో రెన్యువల్ని కోరుకుంటున్నారు. ఇదే ప్రధానమైన డిమాండ్గా వాళ్ళు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చే దిశగా వాళ్ళ పోరాటం ఉందనేసి చెప్తున్నారు. వాళ్ళ బాధలు, ఇబ్బందులు, సమస్యలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడి వరకు వచ్చిండ్రు, మీ సమస్య ఎంత దారుణంగా తయారైంది? ఎందుకు ప్రభుత్వం దీని మీద స్పందించట్లేదు? మీరు కోరుకుంటుంది గొంతమ్మ కోరిక ఏం కాదు, ఓన్లీ ఆటో రెన్యువల్ ప్రధానమైన డిమాండ్గా చూపిస్తున్నారు. పాత అంటే కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళనే కంటిన్యూ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవద్దు అనేది మీ డిమాండ్. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? నా పేరు డాక్టర్ కుర్రైశ్వర్ అండి, డిగ్రీ గెస్ట్ లెక్చర్ స్టేట్ ప్రెసిడెంట్. మేము ఈరోజే కాదు, ప్రజా దర్బార్ మొదలైన డిసెంబర్ 20 నుండి మొదలుపెట్టినాం. మా సమస్యలను పరిష్కరించండి సార్ అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఈవెన్ దో కమిషనరేట్ నుండి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్లో ఉన్నటువంటి మన సీఎం సెక్రటరీ గారి వరకు, అంటే నిన్న అపాయింట్మెంట్ అయిన గత నెలలో అపాయింట్మెంట్ అయినటువంటి అజిత్ రెడ్డి సార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ మా సమస్య చిన్నదండి. ఏంటంటే ఎగ్జిస్టింగ్ గత 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాము, 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాము. మేము గతంలో పనిచేసినటువంటి 3 మెన్ కమిటీ ద్వారా ఒకసారి మేము రిక్రూట్ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం, అంటే ఈ గవర్నమెంట్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి విధానం లేదు. కేవలం మా మీదనే పగన, లేకుంటే వివక్షతన, లేకుంటే మేము పనిచేస్తలేమనేటటువంటి భావన. అలా అనుకుంటే 3 మెన్ కమిటీలోనే మేము ఫిల్టర్ అయిపోతాం. అంటే 3 మెన్ కమిటీలో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. సబ్జెక్టుకు ఒక ఓపెన్ మార్కెట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకు 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, 40 మంది వచ్చిన సందర్భాలను, అలాంటి సందర్భాలలో కూడా మేము సెలక్షన్ కావడం జరిగింది. అంటే మేము ప్రూవ్ అయినాం, అంటే మేము సబ్జెక్టు చెప్పేటటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ట్రీట్ చేసి మమ్మల్ని తీసుకున్నారు. అంటే ఇన్ని పరీక్షలు పెట్టిన తర్వాత కూడా, అంటే ఒక రిటర్న్ టెస్ట్ పెట్టలే, కానీ మా యొక్క శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మీరు ఏమేమి కావాలో యక్ష ప్రశ్నలు వేసేసి డెమోలో 3 మెన్ కమిటీ అని ఉంటుంది. అంటే ముగ్గురు కూర్చొని ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఒక ప్రిన్సిపాల్, తర్వాత ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటారు. వాళ్ళకు నచ్చినటువంటి ప్రశ్నలను అన్నీ వేసేసి మా యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్ష, అంటే జస్ట్ లైక్ ఏ ఇంటర్వ్యూ లాంటిది. అలాంటి విధానాన్ని కూడా అందులో మేము ఇదై వచ్చినా కానీ మళ్ళీ మేము ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు ఉదాహరణకు క్రికెట్ను బాగా పాపులర్ కాబట్టి ఆ గేమ్ తీసుకుంటే, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటిది అంటే ప్రతి గేమ్ను ఫ్రెష్గా ఆడతారు కదా, మేము కూడా ప్రతి సంవత్సరం ఫ్రెష్గా ఆడేటటువంటి నిబంధన పెట్టడం వల్ల మాలో ఉన్నటువంటి చాలామంది, ఇప్పుడు దీంట్లో 1940 మంది వర్క్ చేస్తున్నాం. ఈ 1940 మందిలో వచ్చే సంవత్సరానికి ఎంతమంది ఉంటారో కూడా తెలియదు మాకు. అంటే ప్రశ్నార్థకంగా మారింది మీ పరిస్థితి. అంటే పిహెచ్డి చేసిరు, నెట్, సెట్, ఇన్ని ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ వేతనం విషయంలో అట్లే ఉంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఉండరా అనే ఒక ప్రశ్న కూడా మీకు తలెత్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది? ఎందుకు కాంట్రాక్ట్గా ఉంటే మీరు రెగ్యులర్ చేయమని అడుగుతారన్నా మిమ్మల్ని గెస్ట్గా పిలువబడుతున్నారు? ఒక్కటి మేడం, యాజ్ పర్ యూజీసీ నిబంధనల ప్రకారంగా 2019 యూజీసీ నిబంధనల ప్రకారంగా ఫర్ పీరియడ్, అంటే గెస్ట్ లెక్చర్ ఇస్తే 1500 ఇవ్వాలి, లేకుంటే 50,000 వేతనం ఇవ్వాలి. మళ్ళీ అప్డేట్ 2023 యూజీసీ నిబంధనల ప్రకారంగా, అంటే కన్సాలిడేట్గా ఇస్తేనేమో ప్రతి నెల 70,000 వేతనం ఇవ్వాలి, లేకుంటే ఏంటి మాకు 2,000 వేతనం ఇవ్వాలి. అంటే ఫర్ పీరియడ్కి అది. కానీ ఇక్కడ పీరియడ్ వైజ్గా మాకు 390 ప్రస్తుత ప్రభుత్వం మాకు పర్ పీరియడ్ 390 ఇస్తుంది. మరి రాజ్యాంగ విరుద్ధమే. తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మేము అవన్నీ అడగట్లే. మళ్ళీ ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2023 నవంబర్లో మా యొక్క సమస్యను మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని? మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు కన్సాలిడేట్ పే ఇస్తాము, ప్రతి నెల 50,000 ఇస్తామనేటటువంటి విషయాన్ని కూడా తెలిసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు నెలవారీగా లేదు, రోజుల వారీగా లేదు, గంటల చొప్పున మీకు శాలరీ ఇస్తున్నారు. సో ఒక పీరియడ్, ఒక 1 hour పీరియడ్ ఉందనుకోండి, దానికి 300 రూపాయలు, అంతే, 90 రూపాయలు. మరి అది పెంచమని అడుగుతుర్రా? లేదంటే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ విధంగానైతే వాళ్ళకి జీతాలు ఉంటాయో అట్లా అడుగుతుర్రా? వాళ్ళ వేతనానికి మీ వేతనానికి వ్యత్యాసం ఎట్లుంటుంది? మేడం, ఇప్పుడు యాజ్ పర్, అంటే మన గవర్నమెంట్ పే స్కేల్ తీసుకుంటే 70,000 ఇవ్వాలి వాళ్ళకు. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు, మాతో పాటుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకు 70,000 ఇస్తుంటారు, వాళ్ళకు 54,000 పైచీలకు ఇస్తుంటారు.
మేము అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పినటువంటి హామీని అమలు చేయండి అంటున్నాం మేము. కాంగ్రెస్ పార్టీగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయండి అంటున్నాం. తర్వాత ఇంకేంటిదంటే శ్రమ దోపిడీ విధానం అండి. ఇదేంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు 350 390 అంటే ఫర్ పీరియడ్ 390, అది కూడా రోజుకు 4 పీరియడ్లు రావాలి, వారానికి 18 పీరియడ్లు రావాలి, నెలకు 72 పీరియడ్లు వస్తేనే మాకు ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి 28,080 రూపాయలు వస్తాయి. ఒకవేళ దసరా సెలవులు వచ్చినా ఆ దసరా సెలవుల్లో 10 రోజులు 15 రోజులు మొత్తం వేకెన్సీ వెళ్ళిపోతుంది. అంటే ఏంది అంటే 14 రోజులు జరుగుతుంది. అంటే సెకండ్ సాటర్డే సండేలు తీసేస్తే 10 రోజులు వస్తుంది. ఆ 10 రోజులు ఇంటూ 1,500 రూపాయలు అంటే మాకు 10 రోజులు ఎంత అంటే 6,000 రూపాయలు. మేము ఆ నెలలో మేము పొందే వేతనం 6,000. తర్వాత ఇంకొక దళిద్రమైనటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్ మేము చెప్పిన పాఠాలతోనే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ రోజు నువ్వు పాఠం చెప్తలేవని మాకు జీతం ఇవ్వరు. అంటే ఒక నెల రోజులు స్టూడెంట్స్కి ఎగ్జామ్ జరిగితే మేమందరం మా కడుపును మార్చుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఎంత దారుణమైందంటే అసలు ప్రపంచంలో శ్రమ దోపిడీకి సాక్ష్యంగా ఇది ఇప్పుడు నిలబడుతుంది. ఇది నిదర్శనం. ఇది ఇంకా ఏంటంటే అంటే వానికి మేము అబ్జర్వేషన్ చేస్తాము, వానికి డ్యూటీ చేస్తే మాకు 250 రూపాయలు ఇస్తారు ఆ రోజు. అంటే మేము మొత్తం 6 అవర్ పని చేసినా కానీ ఆ రోజు మాకు ఇచ్చేది 300 రూపాయలు. తర్వాత న్యాక్ వర్క్ అని ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంది. తర్వాత మాకు వేరియేషన్ ఒక్కొక్క లెక్చరర్కి ఒక బాధ్యత అప్పగిస్తారు మాకు. అంటే రికార్డ్ వర్కులు చేయడము, తర్వాత కాలేజీ వర్క్ చేయడము, తర్వాత ఈ ల్యాబ్ వర్క్ చేయడము, వీటికి సపరేట్గా మాకు ఎక్కువ రెమ్యునరేషన్ ఏమి ఇవ్వట్లే. ఆ 390లోనే ఇదంతా మాకు పిండి ఆరేస్తారు, చేపను రాకినట్టు రాకేస్తారు. తర్వాత ఇదేంటంటే ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ ఇదైనప్పుడు మాకు ఇచ్చేటంటే ఆ రోజు మేము శ్రమ చేస్తే రెగ్యులర్ వాళ్ళేమో మంచిగా కూర్చుంటారు, కాంట్రాక్ట్ వాళ్ళు మంచిగా కూర్చుంటారు. ఎందుకోసం అంటే రేపు మా పోస్టు నిలబడాలంటే మేము స్టూడెంట్స్ తీసుకురావాలి. ఆ స్టూడెంట్స్ వస్తేనే మా పోస్టులు ఉంటాయి అని చెప్పేసి ఒక ధైర్యము. మీకు పోస్ట్ కావాలంటే ప్రిన్సిపల్స్ మాకు బ్లాక్ మెయిలింగ్, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ బ్లాక్ మెయిల్స్. అంటే మీ పోస్టులు ఉండాలంటే వాళ్ళు రెగ్యులర్ కాబట్టి మీరు పని చేసినా పని చేయకుండా మాకు జీతం వస్తుంది. మీరు పని చేయాలి, మీరు పని చేస్తేనే మీకు స్టూడెంట్స్ వస్తేనే మీకు ఎన్రోల్ అవుతేనే ఇది అని చెప్పేసి అంటే ఇలాంటి వివక్షత కూడా మేము గురవుతున్నాము. కాబట్టి పండుగ సెలవులలో అందుకోసం మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు పని చేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మేము 3 మెన్ కమిటీ ముందు ప్రూవ్ అయినాం కదా, మా శక్తి సామర్థ్యాలు మా సబ్జెక్ట్ను చూసిరు కదా. ఇది అంటే మళ్ళీ రెసిడెన్షియల్లో లేదు. ఇలా ఒకసారి వాళ్ళను డెమో ద్వారా తీసుకుంటే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. తర్వాత మళ్ళీ ఇంటర్ కాలేజ్లో ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్ కూడా దే ఆర్ గివ్ టు 1 టైం డెమో, దే ఆర్ కంటిన్యూ. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓన్లీ డిగ్రీ వ్యవస్థలోనే మాత్రమే ఇది ఏం చేస్తారు అంటే ఇలా ఈ డెమో విధానం పెట్టేసి ఒక ఏంటంటే ఇది ఏమంటారు ఒక రకంగా మమ్మల్ని హింసించడం, రాక్షస ఆనందం పొందడం తప్ప మళ్ళీ మేమే సెలెక్ట్ అవుతున్నాం కదా. 5-6 సంవత్సరాల నుండి వేరేవాడు వస్తట్లే కదా. అంటే వాళ్ళకన్నా మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మాకు ఎక్స్పర్టైజ్ అవుతాం. మేము 5 సంవత్సరాలు పనిచేసినామంటే మాకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అంటే 3 మెన్ కమిటీ ద్వారా మీరు సెలెక్షన్స్ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మిమ్మల్ని టెస్టులు పెట్టడం, మళ్ళీ మీకు ఒక జాబ్ గ్యారంటీ ఉందా లేదా, ఈ సంవత్సరం మేము ఉంటామా లేదా లిస్ట్లో, లేకపోతే కొత్త వాళ్ళని తెచ్చుకుంటారా? ఈ కన్ఫ్యూజన్ ఎట్లా చూస్తారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? సమాన పనికి సమాన వేతనం అనేసి న్యాయస్థానాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు మరి ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తుంది అనుకుంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ సుమారు 1942 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరము 3 మెన్ కమిటీ ద్వారా ఇలా ఎన్నో డబుల్ డిగ్రీలు చేసి నెట్టు సెట్టు పిహెచ్డి ఉన్నప్పటికీ కూడా 3 మెన్ కమిటీ ద్వారా ఎన్నికయ్యి ఆ సంవత్సరం పాటు మొత్తం కూడా అన్ని వర్క్స్ చేసి క్లాసెస్ చెప్పి అన్ని వర్క్స్ చేసి రిజల్ట్ కూడా గుడ్ రిజల్ట్ తెచ్చిన తర్వాత కూడా తీరా ఈ సమ్మర్ వెకేషన్స్ తర్వాత మీరు లేరు, ఓన్లీ మీ అకాడమిక్ ఇయర్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ప్రభుత్వం కానీ కమిషనరేట్ వాళ్ళు కానీ వాళ్ళు ఇలా చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తున్నారు. కానీ మేము ఒకటి డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీ పెట్టడం ద్వారా ఇలా మానసిక క్షోభం మేము అనుభవిస్తున్నాం. ఇలా June 2 నుంచి ఇలా కళాశాలలు ఇలా ఆర్మానిక్ ఇలా స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు ఇలా కాలేజీల్లో స్ట్రెంత్ ఈరోజు మా వల్ల ఇలా వస్తుంది, మేము కన్విన్సింగ్ చేయడం వల్ల వస్తుంది. కానీ ఇలా పిల్లలు ఫోన్లు చేసి సార్ మా క్లాసెస్ జరగట్లేదు, ఇలా మాకు లెక్చర్స్ రావట్లేదు, మీరు ఎప్పుడు వస్తారని చెప్పి మా పిల్లలు గతంలో మేము పనిచేసిన మా పిల్లలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందుకు మేమేం చెప్తున్నాం అంటే ప్రభుత్వానికి
ఖచ్చితంగా ఒకసారి 3 మెన్ కమిటీ ద్వారా మేము ఎంపిక చేసినప్పుడు మళ్ళీ మాకు క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు మాకు మళ్ళీ ఇంటర్వ్యూస్ కొత్తగా పెట్టి మళ్ళీ మేము నోటిఫికేషన్ వస్తే మరి మేము అప్లై చేసుకొని మళ్ళీ యథావిధిగా మాతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళతో మళ్ళీ మేము పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము హర్షిస్తలేము. కాబట్టి దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనరేట్ గారు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలా జూనియర్ కాలేజీలో ఆటోమేటిక్గా కంటిన్యూయేషన్ రెన్యువల్ ఇస్తున్నారు. గురుకులాల్లో కూడా కంటిన్యూయేషన్ రెన్యువల్ ఇస్తూ ఉన్నారు. మరి కేవలం ఒక డిగ్రీ కాలేజీలో ఒక గెస్ట్ లెక్చర్స్ మాత్రమే ప్రతి సంవత్సరము ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇచ్చి 3 మెన్ కమిటీ ద్వారా ఇలా చేస్తున్నారో మాకు అర్థమయ్యట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా అడగదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు కూడా ఎన్నికల నోటిఫికేషన్లో ఖచ్చితంగా మేనిఫెస్టోలో మీరు మా బాధలను అర్థం చేసుకుని పొందుపరచడం జరిగింది. మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆటో రెన్యువల్ అనేది చేస్తాము, ఖచ్చితంగా కంటిన్యూయేషన్ చేస్తాము, కన్సల్టేటివ్ పే అనేది ఖచ్చితంగా చేస్తాము. మీకు గౌరవంగా వేతనంగా ప్రతి ఒక్క గెస్ట్ డిగ్రీ కాలేజీలో పనిచేసిన వ్యక్తికి 55,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి మీరు మా అందరి యొక్క దీవెనల ద్వారా మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మేము అమలు చేయమంటున్నాం. అదే కానీ ఇలా మామూలు ఇలా జూలై ఇలా నడుస్తూ ఉంది. ఎన్నో 2,000 మంది ఫ్యామిలీస్ కుటుంబాలు ఇలా వీధిన పడ్డాయి. ఆర్థికంగా శోభం మేము తీవ్రంగా అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిర్రు, భరోసా ఇచ్చిండ్రు, దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా మీ ఇబ్బందులను చేర్చిండ్రు, తప్పకుండా నెరవేరుస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక మాట దాటేయడాన్ని, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడాన్ని, ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయినాయి, మరి ఇప్పటికీ ఇంకా కాలేజీలో గెస్ట్ లెక్చరర్లు వెళ్ళకపోవడం, మీకు కూడా జాబ్ గ్యారంటీ ఉందా లేదా అన్న ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన దాన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న, మేము హంబుల్ రిక్వెస్ట్, మేము ఎట్లా అడుగుతున్నామని అంటే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాం, హంబుల్ రిక్వెస్ట్. మాకు ఏమీ లేదు, ఎగ్జిస్టింగ్ చేయండి. శాలరీ అనేది మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా మేము ఓకే. మాకు మేనిఫెస్టో ఉన్నంతని ఇవ్వాలని మేము డిమాండ్ చేయట్లేదు. అకార్డింగ్ టు మీ నేను అడుగుతున్నది ఏంటి అని అంటే ప్రతి సంవత్సరము వచ్చి డెమో ఫేస్ చేసినప్పటికీ కూడా కొందరికి నచ్చకపోవడం వల్ల కూడా, కొందరికి నచ్చడం వల్ల కూడా మేము సమస్యలను ఎదుర్కొని ఇదే సెక్రటరేట్కి వచ్చి మేము ఇదే కమిషనరేట్ మేడం దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని మేము మళ్ళీ పోస్ట్ తెచ్చుకునే పరిస్థితి ఎదురయ్యింది. కాబట్టి ఇట్లాంటి సమస్య మాకు మళ్ళీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో మరి ఎవరికి అంటున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నకు మరి సార్ గారికి మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మమ్మల్ని ఈ సంవత్సరం ఎగ్జిస్టింగ్ చేయండి. 2024 to 25 who are working there, the lecturers is also continue to this year 2025 and 26. This is also humble request to CM Revanth Reddy sir garu. Thank you for giving opportunity. సో ప్రతిసారి విద్యార్థులను తీసుకువస్తేనే మీకు జాబ్ మనుగడ ఉంటుంది, జాబ్ గ్యారెంటీ ఉంటుంది, మళ్ళీ మీరు ఈ జాబ్లో కంటిన్యూ అవుతారు అని భయభ్రాంతులకు గురి చేయడాన్ని కానీ ఒక బ్లాక్మెయిలింగ్ చేయడాన్ని, అంటే రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, మీకు కాల్స్ చేసి మీకు చెప్తున్నటువంటి విధానాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? మాది కొడంగల్ సీఎం కాన్సెన్స్ అండి. కొడంగల్ డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాం మేము. అయితే ప్రతి సంవత్సరం మేము కొత్త విషయం వేయాల్సి వస్తుంది. అంతే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అడే మళ్ళీ గంగిరెద్దులు ఎట్లయితే వేసేయం వస్తారో మళ్ళీ మేము రెజ్యూమ్ పెట్టాలి, అన్నీ పెట్టాలి, మళ్ళీ డెమో కావాలి. ఒక సబ్జెక్టు 20-25 మంది వస్తారు. దాంట్లో సెలెక్ట్ అవుతూనే ఉన్నాం. 5 years నుంచి సెలెక్ట్ అవుతున్నాం. ఒకటి ఏంటంటే మేము చదువు చెప్పిన స్టూడెంట్సే మళ్ళీ మాకు ఇక్కడ పోటీ వస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎట్లుంది అది, ఎంత పరిస్థితి ఉంది మాకు. ఇచ్చే ఒక పీరియడ్కు 390 ఇస్తారు. ఈవెన్ మాకు ఈ 2 months హాలిడేస్ లోపల మేము ఫోన్లో చూపిస్తాము. మేము పిల్లల క్యాంపెయినింగ్ కూడా చేసినాం, ఇంటి దగ్గర ఉండి క్యాంపెయినింగ్ చేసినాం. ఫోన్లు చేసి మా గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే పిల్లలు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రెగ్యులర్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరికి లోకల్ పరిచయం లేకుండా మేము ఇండ్లకి దగ్గర ఉండి ఫోన్లు చేసి వాళ్ళని మేము రప్పిస్తున్నాం. అయినా మాకు అక్కడ లేదాడు. మా ఉన్న స్టేట్లో ఉన్న డిగ్రీ కాలేజ్ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ భుజస్కంధాల మీద నడుస్తున్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం కరెక్ట్. కాబట్టి సీఎం కాన్సెన్సీ అయినటువంటి కోడంగల్ నుంచి డిగ్రీ కాలేజ్ మాట్లాడుతున్నాము. సీఎం గారిని ఒక్కటే విన్నవించుకుంటున్నాం మేము.
మేమేం అడుగుతలేము మేము, మాకు రెన్యువల్ చేయండి అంతే. రెన్యువల్ చేయండి. మీకు మేము జీతం అనేది తర్వాత విషయం, మాకు అదృష్టం ఉంటే వస్తుంది తర్వాత విషయం, కానీ మాకు మాత్రం రెన్యువల్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ రావాలి, మేము తిరగాలి, పోవాలంతే. మా ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చినాం లెటర్స్, వాళ్ళు ఏం స్పందించారు. వాళ్ళు ఇక రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక మీ ఇష్టం. మేము ఒక్కటి సీఎం గారిని రిక్వెస్ట్గా విన్నవిస్తున్నాం, మాకు మాత్రం కంపల్సరీ రెన్యువల్ చేయాలని కోరుకుంటున్నామండి. ఈ అవర్లు చెల్లింపుల విధానంతో కూడా నష్టపోతున్నాము. అట్లాగే సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ప్రిపరేషన్ హాలిడేస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మీకు 3,000 నుంచి 5,000 మాత్రమే శాలరీస్ వస్తాయి. అంటే సంవత్సరం మొత్తంలో కూడా 7-8 నెలలే మీకు శాలరీ, అది కూడా అవర్లీ బేస్డ్. వీటితోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారన్న మాట్లాడారు? మేడం, నా పేరు మోహన్ మేడం. నేను గత 5 years నుంచి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్లో పనిచేస్తున్నాం. తర్వాత ఈ యొక్క విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం మేడం. ఏ విధంగా అంటే మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మనకు మేనిఫెస్టోలో మనకు కన్సల్టేట్ పే అని మాకు ఒకటి పెట్టిండు. అది అమలైతే బాగుండు. అదేవిధంగా దాంతోపాటు మేము కోరేది ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆటో రెన్యువల్ మాత్రమే మేము కోరుతున్నాం. ఆటో రెన్యువల్ కన్సల్టేట్ పే వస్తే మేము దానికి హ్యాపీగా ఫీల్ అవుతామని మేము రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా గెస్ట్ లెక్చరర్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా నెలకు ఇంత జీతం ఉంటుందని మనం ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ జీతానికి తగ్గ ఖర్చులు, లేకపోతే దానికి తగ్గట్టు మనం కొంత ప్రిపరేషన్లో ఉంటాం. వీళ్ళకి ఇంత ఇవ్వాలి, వాళ్ళకి ఇంత ఇవ్వాలి, అద్దె ఇంత, లేకపోతే ఈఎంఐలు ఇంత అనేది ఒకటి మనకు ఒక ఆలోచన వస్తుంది. దాని ప్రకారమే నడుచుకుంటాం. సో అట్లాంటిది ఏమీ లేకుండా నెలకు ఎంత సంపాదిస్తారు అన్న ఒక ఊహకి అందనట్టు మీ జీతాలు ఉన్న విధానాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక నెలల పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా మీకు జీతం అందనప్పుడు మీరు పడే ఇబ్బందులు ఏంటి? ఆల్టర్నేట్గా ట్యూషన్స్ అట్లా ఏమైనా చెప్పుకుంటారా, లేదంటే ఏం చేస్తారు ఆల్టర్నేట్గా? మేడం, మేము ట్యూషన్ చెప్పడానికి కూడా అవకాశం లేదు మేడం. ఎందుకంటే మాకు ప్రిన్సిపల్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎలా అంటే మీరు ఉదయం వచ్చి సాయంత్రం, ఇంకోటి మేడం మాకు బయోమెట్రిక్ ఉంది. ఇక్కడ బయోమెట్రిక్, ఎస్ మేడం, బయోమెట్రిక్ ఉంది మాకు. అంటే కాంటాక్ట్ రెగ్యులర్తో పాటు సమానంగా మేము బయోమెట్రిక్ మెయింటైన్ చేయాలి. ఆ బయోమెట్రిక్ ఆధారంగా జీతం చెల్లిస్తారు. మీరు అన్నట్టు ఇంతకుముందుగా మేము ట్యూషన్ చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్స్ మళ్ళీ అవకాశం ఇయ్యరు. ఇంకోటి వేరే కాలేజ్ చెప్పుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఒకటే కాలేజ్ చెప్పుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా అండ్ ఎవరు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేయాలి, కాంట్రాక్ట్ వాళ్ళతో సమానంగా పనిచేయాలి. ఇలాంటి వివక్షకు గురవుతున్నాం. దయచేసి ప్రభుత్వం స్పందించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు మొదటిగానే ప్రవేశపెట్టారు. ఏమని? మేము కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 50,000 రూపాయలు, అదేవిధంగా 12 నెలల జీతం కన్సల్టేట్ చెల్లిస్తామని చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నర్ చేసుకుంటాం. మేము ఏం కోరుకోవట్లేదు మేడం, వాళ్ళు మేనిఫెస్టో పెట్టి మేము కోరిక కూడా న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరిక. మేమేం కోరుకుంటాం? వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన విధానాన్ని మేము దాన్ని కొనసాగించమని కోరుతున్నాం అంతే. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు రెన్యువల్ ఇస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో మేము కూడా ఒక భాగమే. దయచేసి మమ్మల్ని కూడా ఆటో రెన్యువల్ చేయాలని, మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము నేరుగా డిమాండ్ చేస్తున్నాం మేడం. అంటే మామూలుగా ఈ 3-man కమిటీ ద్వారా మిమ్మల్ని ఎంచుకున్నప్పటికీ కూడా మళ్ళీ డెమో విధానంలో మళ్ళీ ప్రతి ఏడాది సెలక్షన్ ఎట్లా చూస్తామన్నా? దీనివల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అసలు మీకు జాబ్ గ్యారంటీ ఉందా అనిపిస్తుందా? కనీసం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ బాధను ఎట్లా చెప్పుకుంటారు? ఎట్లా తీర్చుకోవాలనుకుంటున్నారు? మేడం, ఒకటేంటంటే మేము అంటే జీతం మాత్రము 28,080 రూపాయలు అన్నీ ఆడ మాకుంటుంది. ఒకవేళ ఆదివారం వచ్చినా, సెకండ్ సాటర్డే వచ్చినా, ఏ హాలిడే వచ్చినా మాకు జీతం అనేది ఉండదు. జీతం అనేది ఉండదు. ఓన్లీ కాలేజీకి పోయి ఇంతకుముందు బయోమెట్రిక్ పెడితేనే జీతం. అది ఒక క్లాస్కి ఎంత అంటే 390 రూపాయలు మాత్రమే జీతం అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సార్ ఇప్పుడు ఏమైనా మీటింగ్ పెట్టిండ్రు, ఏమైనా కాలేజీలో ఏమంటే న్యాక్ వర్క్ ఉంటుంది. మెయిన్ డిగ్రీ కాలేజీలో ఏంటంటే న్యాక్ వర్క్ ఉంటుంది. న్యాక్ వర్క్లు ఉన్నప్పుడు మనం ఏంటంటే ఏ పని ఉన్నా మనం చేయలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే న్యాక్ వర్క్ వస్తుంది అంటే గత 5 సంవత్సరాలకు ఒకసారి న్యాక్ వర్క్ వస్తుంది కాలేజీలో. అంటే అప్పుడు ఏం చేయలేము, మేము రాత్రి 11 కానీ 12 కానీ ఆ టైం వరకు మేము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రిన్సిపాల్ మాటనే అంటే ప్రిన్సిపాల్ చెప్తున్నట్టే ఖచ్చితంగా ఉంటాం అన్నట్టు. మేము ఇంకోటి ఏంటంటే ఉదయం అంటే కొన్ని కాలేజీలు 9 గంటలకు స్టార్ట్ అవుతాయి, కొన్ని కాలేజీలు 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. అంటే 10 నుంచి 4:30 5 గంటల వరకు మేము ఆ కాలేజీలో ఉండాలి. ఇంకా 4:30 నుంచి 5 గంటలు. మేము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వు అన్నట్లు దసరా పండుగల లోపల మాకు ఎంత వస్తుంది అంటే శాలరీ 3,000 కావచ్చు, 2,000 కూడా రావచ్చు, ఒక్కొక్కసారి ఉండదు. ఇంకొకటి ఏంటంటే మాకు జూనియర్లు ఇప్పుడు ఉన్నది అంటే మనకు ఎప్పుడు ఏప్రిల్లో ఎండ్ అయింది కాలేజీ. ఏప్రిల్ ఎండ్ అయిందంటే ఏప్రిల్ సగం రోజులు
మే పోయింది, జూన్ పోయింది, ఇప్పుడు జూలై ఎంత మేడం? ఈరోజు 4-5 తారీఖు వస్తుంది. ఇప్పుడు 4-5 తారీఖు వచ్చినా కూడా మనకి ఇప్పటి వరకు ఇంకా మనం తీసుకుంటారా లేదా అనేది మెంటల్ టెన్షన్. నేను దాదాపు వీడికి ప్రతి సంవత్సరము 7-8 సార్లు వచ్చింటా, అంటే సంవత్సరానికి ఒకసారి. ఎందుకంటే ఒకసారన్నా అంటే మాకు కావాలి ఉద్యోగం అనేది ఎట్లుంటుంది అంటే మేడం, ఇప్పుడు పోయి మేము ఏదో సలికెపర పట్టుకొని ఆ పని చేయో ఈ పని చేయాలంటే చేయలేము. ఎందుకంటే ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అందరి లోపలనే చేసినాం, ఆ టీచింగ్ పిల్లలు ఉన్నాం. ఇప్పుడు పోయి ఏమైనా పని చేస్తా అంటే మనం అడ్డమీ నాకు నిలబడుతున్నా మీరు నువ్వు నమ్మ నా కాలేజీకి ఏం పోతుంది చెప్తున్నటువంటివి, ఇప్పుడు నీవు పని చేస్తా అంటే నేను నమ్ముతానా అని ఇటువంటి పరిస్థితి ఘోరంగా ఉంది మేడం. వాళ్ళు ఎట్లంటే మంచి యథార్థంగా రోజు పని చేసుకుంటారు, మంచి తింటారు. కానీ మా పరిస్థితి ఏంటంటే ఒకరికి చెప్పుకోలేము బాధని, ఒకరికి ఆ బాధను చెప్పుకోలేము. ఆ బాధని మా మనసు లోపల పెట్టుకొని మేమే దిగమింగుతాము. కానీ సంవత్సరానికి ఒకసారి ఆ బాధను కామన్గా వస్తాం, సెక్రటరీగా వచ్చి చూసి మాత్రమే పోతాం. కానీ మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి మాకంటే. మేము ఒకటే ఏంటంటే రిన్వాల్వ్ అంటే ఆటో రిన్వాల్వ్ చేయండి. మాకు ముఖ్యంగా ఏంటంటే ఆటో రిన్వాల్వ్ చేయండి. ఆటో రిన్వాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే మేమే ఉంటాం కదా, మాకు ఒక జాబ్ సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే జీవితం లోపల మేము కూడా ఒక స్థిరపడాలి. ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము అంటే మన అంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే నీ శాలరీ అనేది అంటే 2000-3000 చూపిస్తారంటే నీ పోయేది ఎందుకు పెద్ద జాబ్ అంటావు, పెద్ద ఉద్యోగం డిగ్రీ కాలేజీలు అంటున్నావు. వీళ్ళ అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళలో మామూలుగా వాళ్ళు చాలా అంటే వాళ్ళకు అంటే శాలరీ సీట్లో వాళ్ళకు ఒక ట్యూషన్ చెప్పుకునేటానికి వస్తాయి. నువ్వు అంత పెద్ద ఉద్యోగం అంటావు, నీవు మరి నీ జీతం మేడం అని అడుగుతాం. అటువంటి బాధలు మేము ఎన్నో చూసినాం మేడం. గత 20 సంవత్సరాల నుంచి మామూలుగా చూస్తూనే ఉన్నాము మేము. అంటే నేను చేయబట్టి దాదాపు అంటే గెస్ట్ లెక్చరర్గా ఓన్లీ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మొత్తం 12 సంవత్సరాలు చేసిన, ఓన్లీ అంటే 5-6 సంవత్సరాలు నేను గెస్ట్గా చేసిన. అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, ఆ బాధలు పడుతూనే ఉన్నాము. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం వచ్చింది, మేము సుఖంగా ఉంటాము. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది మేడం. ఒకటి ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మాకు ఒక అంటే ఈసారి కూడా ఆటో రిన్వాల్ అవుతుంది ఆ నమ్మకము, ఆ దృఢ సంకల్పంతోనే దాంతోనే మేము ఈ సెక్రటరీకి రావడం జరుగుతుంది మేడం. అంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక నమ్మకం అంటే రేవంత్ రెడ్డి సార్ గారి మీద నమ్మకం ఉండి, ఎందుకంటే అటువంటి చేస్తాడు అనే ఒక నమ్మకము ఉంచుకొని మేము అంత దూరం నుంచి దాదాపు ఈరోజు వచ్చినటువంటి లెక్చరర్లు దాదాపు 1940 మంది డిగ్రీ లెక్చరర్స్ వస్తున్నారంటే అందులో దాదాపు ఒక 500-600 మంది వచ్చిండ్రు. అంటే మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు మేడం, ఇక్కడ 500-600 మంది వచ్చినట్టే. ఇంకా చాలామంది వస్తామనే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఏంటంటే అట్లా ప్రతిసారి అయితేనే ఉంటుంది, ఆ సమస్య ఇంకా ఉండనే ఉంటుంది. మాకు ఒకటే మేడం, ఆటో రిన్వాల్ కావాలి, అదే కోరుకుంటున్నాం. ఆటో రిన్వాల్ కంపల్సరీ, మాకు జాబ్ సెక్యూరిటీ ఆటో రిన్వాల్ ఖచ్చితంగా కావాలి. 3-4 నెలలకు ఒకసారి జీతం వస్తుందంట. మరి నెల మనకు కమిట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇంట్లో కుటుంబ పోషణ ముందుకు సాగాలంటే కమిట్మెంట్స్ అనేది కంపల్సరీ. మరి ఇట్లా వచ్చేటువంటి శాలరీస్తో మీ ఇంట్లో కుటుంబ పోషణ ఎట్లా నెట్టుకొచ్చుకుంటారు, మీరు పడుతున్న ఇబ్బందులు? మేడం అది ఆ వచ్చే శాలరీ కూడా నెల కరెక్ట్ రాదు మేడం. ఇప్పుడు ఈ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి వస్తుంది. ఈ గ్యాప్లో మేము ఉన్న డబ్బు వాడుకోవాలి. ఒకవేళ డబ్బు లేకపోతే మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకోవాలి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటి వరకు అప్పులతోటి నడిపించుకోవాల్సి వస్తుంది మేడం. నెల కరెక్ట్ రాదు. ఇప్పుడు 28,080 రూపీస్ అంటారు, దాంట్లో 200 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు. ఆ వచ్చే 28,000 కూడా కరెక్ట్ రాదు. ఇంకొకటి దసరా హాలిడేస్లో కట్ అయిపోతుంది, మళ్ళీ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ హాలిడేస్లో కట్ అయిపోతుంది, మళ్ళీ సంక్రాంతి హాలిడేస్లో కట్ అయిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మాకు ఒక 7 to 8 months ఫుల్ శాలరీ వస్తుంది మేడం. అంతకు మించి ఎక్కువ రాదు. ఆ మిగతా 3-4 months మేము అంతా ఖాళీ. మాకు అవసరానికి పిలిపించుకొని వర్క్ చేయించుకుంటారు. తర్వాత మాకు మళ్ళీ ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్లో మీరే కాదు, మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడికి గురవుతుంటారు. సో ఫ్యామిలీ పరంగా కూడా అడుగుతుంటారు, క్వశ్చన్ చేస్తుంటారు, పక్కన వాళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాం మేడం. ఇంట్లో కూడా ఇప్పుడు మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ అడిగినప్పుడు మేము కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నాం. నువ్వు డిగ్రీ ఇదే ఉద్యోగం చేయడానికి రీజన్స్ అడగొచ్చా? అంటే బోధన చేయడం అనేది ఇష్టమా, ప్యాషన్? అది ప్యాషన్ మేడం. బయట ఇప్పుడు ఏదో వేరే పనికి వెళ్తే వస్తుండొచ్చు, కానీ మాకు అది ప్యాషన్ అన్నట్టు. సో మన పీజీ అయిపోయినప్పుడు అని ఇదే ఫీల్డ్ ఎంచుకున్నాం, అట్లనే మాకు ఇదే ఇంట్రెస్ట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే మాకు ఇక వెళ్ళలేని పరిస్థితి. దీనికి హ్యాబిచుయేటెడ్ అయిపోయినా ఫ్యాషన్ టీచింగ్ అనేది మా ఫ్యాషన్ మేడం మెయిన్గా. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలా ఉంది మేడం. ఇంట్లో కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏమంటారు, నువ్వు లెక్చరర్ అని చెప్తారు, కానీ అక్కడనేమో డైలీ లేబర్ అంత జీతం కూడా మాకు రావడం లేదు. ఇది ఇట్లా నామూజ్గా ఫీల్ అవుతుంటాం మేడం. కానీ ఇది ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుందో తెలియడం లేదు మేడం. ఎవరికి బాధ వచ్చినా మీకు హామీలు ఇచ్చి భరోసాలు ఇచ్చి నాయకులు ఉంటారు. ఇళ్ళ ముందు కోట్లు వేయడానికి
మనీ అడగడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. గెలవడానికి గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకునేవి కూడా ఉంటాయి. మీ సమస్యల్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారంట. మేనిఫెస్టోలో పెట్టుకున్నా కూడా అటు పక్కగా కూడా చూడకుండా మిమ్మల్ని ఇట్లా గాలికి వదిలేయడాన్ని ఎట్లా చూస్తారన్నా? ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం మా పైన చాలా నిరంకుశమైన భావంతో చూస్తుంది మేడం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మేము న్యాయపరంగానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేడం. ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ని ఇప్పుడైతే ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారో వాళ్ళని కంటిన్యూషన్ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిందో ఆ కన్సల్టేట్ పేని అమలు చేస్తూ మాకు జీవోని ఇంప్లిమెంట్ చేస్తే మేము ఈరోజు ఒక ఉద్యోగ భద్రత ఉందనే భావంతో మేము కూడా ధైర్యంగా మా కుటుంబంలో జీవనాన్ని కొనసాగిస్తాం. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా అయితే ఇంట్లో రేపు మళ్ళొచ్చే సంవత్సరం నాకు ఉద్యోగం ఉంటుందా లేదా అనే ఒక ఉద్యోగ అభద్రతతో ఉంటున్నా మేడం. నా పేరెంట్స్ అనేది వాళ్ళ ఏజ్ బార్డ్ పర్సన్స్, వాళ్ళు ఆధారపడేది నా పైననే. ఇప్పుడు నేను ఉన్నత విద్యలు చదువుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూలి పనులకి వెళ్ళలేను. ఇదే ప్రొఫెషన్ ఎందుకు ఉంచుకున్నానంటే నాకు నా ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్. కాబట్టి ప్రభుత్వం ఇది దృష్టిలోకి తీసుకొని ఈ విధంగా మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వనపర్తి డిస్టిక్ పెబ్బేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన మేడం. నేను గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం. సో నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో అందరినీ కంటిన్యూస్ చేయాలి. తర్వాత వచ్చేసి కన్సల్టెంట్ పే చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో డిగ్రీ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్ 18 ఇయర్స్ మేజరే ఉన్నారు. కాబట్టి ఓటు హక్కు ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా పైన పాజిటివ్ డెసిషన్ తీసుకోకపోతే ఈ యొక్క ఏమవుతుంది ఎఫెక్ట్ ఏంటంటే లోకల్ ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాం మేడం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి గత ఎలక్షన్లో మేము మా విద్యార్థులకు చెప్పుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకున్నట్టు మా పట్ల నిరక్షత వ్యవహరిస్తే ఇది చాలా అసంతృప్తి కలిగిస్తుంది. నెక్స్ట్ లోకల్ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని మా పైన పాజిటివ్ డెసిషన్స్ ఇవ్వాలి, కంటిన్యూస్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్గా చేస్తున్నా వాళ్ళకు కంటిన్యూషన్ ఇవ్వాలి. ప్లస్ వచ్చేసి కన్సల్టెంట్ పే చేయాలని వినియోగించుకుంటున్నాను మేడం. నార్మల్గా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇంటర్లో బోధన చెప్పే వాళ్ళకి కావచ్చు, రెసిడెన్షియల్గా బోధనలు చెప్పే వాళ్ళకి అసలు ఇట్లాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. మరి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ని ఎందుకు టార్గెట్ చేసింది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఏం చెప్పదలుచుకున్నారు? కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, 2 సంవత్సరాల దగ్గర పడుతుంది. సో ఇప్పటికైనా మీ సమస్యల పట్ల సానుకూలంగా గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకుంటున్నారు? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలవడానికి సిటీకి? ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వచ్చింటాం సార్ మేడం. అంటే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూసుకున్నట్టయితే మా పైనే ఎందుకు కక్ష కట్టినరు అని చెప్పి మాకు కూడా తెలియట్లేదు. ఓన్లీ డిగ్రీ లెక్చరర్స్ పైనే ఎందుకు కక్ష కట్టినరు అనే విషయం మాకు కూడా ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఓకే, రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే గురుకుల కావచ్చు, జూనియర్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి ఆటో రిన్యూవల్స్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుండ్రు. మన రాష్ట్రంతోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా వీళ్ళందరికంటే యాజ్ ఎ గెస్ట్గా చేసే ప్రతి పర్సన్స్కి రిన్యూవల్ అనేది ప్రొవైడ్ చేస్తుండ్రు. బట్ మా వరకు వచ్చేసరికి అంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న డిగ్రీ లెక్చరర్స్ పైన మాత్రమే ఈ కక్ష ఎందుకు ఈ అధికారులకు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకి అంటే వీళ్ళ నుంచి మేము ఎలా తప్పించుకోవాలి, లేదా మా బాధ అనేది ఎలా తగ్గుతుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎవరిని కలిస్తే తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అనేది కూడా అర్థం కాక ఈ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఎవరిని పట్టించుకున్నా ఇప్పుడు అవుతుంది, ఇంకా ఈ వారం అవుతుంది, ఇంకొక వారంలో అవుతుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇలా కాలం వెళ్ళబుస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు. ఇందాక మన సార్ చెప్పినట్టుగా మాకంటే ప్రీవియస్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ will learn only depending on the గెస్ట్ లెక్చరర్స్. అంటే గెస్ట్ లెక్చరర్స్ పైన డిపెండ్ అయ్యే చాలా కాలేజీలు రన్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ వాళ్ళు లేక అనే కాదు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళతో ఆ అన్ని సబ్జెక్ట్స్ ఫుల్ఫిల్ అనేది కావట్లేదు. దాంతో పాటుగానే మమ్మల్ని రిక్రూట్ అనేది చేసుకున్నారు. బట్ ఆ రిక్రూట్మెంట్ చేసుకున్నా కూడా మాకు ఎందుకు ఇవ్వట్లేదు? హైయర్ ఆఫీసర్గా వాళ్ళే ఒక ఆల్మానిక్ అనేది ప్రొవైడ్ చేశారు. June 2 నుంచి 3rd సెమ్ 5th సెమ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళే తెలియపరిచారు. బట్ అయినప్పటికీ మమ్మల్ని ఇగ్నోర్ అనేది చేస్తుండ్రు. ఆ ఇగ్నోర్ ఎందుకు చేస్తుండ్రు? ఎందుకు ఇంకెవరిని కలిస్తే మాకు బాధ తీరుస్తుంది? అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గర వస్తుంది కదా, ఇప్పటికీ విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి పోస్ట్ కూడా సీఎం దగ్గరే ఉంది. సో ఏది చేయాలన్నా మళ్ళీ సీఎమే ఫైనల్ డెసిషన్ మేకర్. సో దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఇప్పుడు ఎవరిని కలవడానికి వచ్చారు? వాళ్ళు కనీసం మీకు అపాయింట్మెంట్ అన్ని ఇస్తున్నారా? మేము సెక్రటరియట్లో ఉన్నటువంటి పర్సన్ని కలవడానికైనా వచ్చాము.
సీసీలో ఉన్న పర్సన్స్ని. అపాయింట్మెంట్స్ అనేది దొరుకుతూ ఉన్నాయి, బట్ దొరికినా కూడా వాళ్ళు ఏంటి అంటే ఇన్ టైంలో వాళ్ళు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటుండ్రు, చేస్తాము చూస్తామనే మాట చెప్తుండ్రు, కానీ ఇప్పటివరకు ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు. దానికి సంబంధించిన ఫర్దర్ జీవోస్ ఏవి కూడా రావట్లేదు. మా బాధ అంతా అదే. ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతుంది. ఇప్పటికి ఒక 4-5 times వచ్చాము. ప్రతిసారి మా సార్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, మా యూనియన్స్ వస్తూనే ఉన్నాయి, అడుగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పినంత వరకు, అంటే మేము వచ్చి ఈరోజు అడిగినంత వరకు ఏం చెప్తున్నారంటే ఈరోజు సాయంత్రం లేదంటే రేపటిలోపు వచ్చేస్తుంది. ఆ ఆశతో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. 2 days తర్వాత మళ్ళీ రావట్లేదు, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటున్నాం. విద్యాశాఖ ఇప్పటివరకు సీఎం సార్ దగ్గరనే ఉంది, బట్ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అతనన్నా స్పందించాలి, లేదా కింది స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి మంత్రుల కన్నా ఈ విషయాన్ని డిస్కషన్ చేసి చెప్పాలి. బట్ అది ఏది కూడా జరగట్లేదు. మేము ఇక సీఎం సార్ని వినియోగించుకునేది ఒకటే, ఏంటి అంటే అంటే దాదాపుగా 2000 కుటుంబాలు రోడ్డు పాలన పడుతున్నాయి. ఆ దృష్టిలో ఉంచుకొని ఆటో రెన్యువల్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం చూస్తున్నాము, సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, లేదంటే ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు కలవడానికి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గెస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదేం ఫస్ట్ టైం కాదు అండ్ లాస్ట్ టైం కూడా కాదు. ఇప్పటికే దాదాపు 5 నుంచి 8 సార్లు సెక్రటేరియట్ చుట్టూ తిరిగినాం, చేస్తాము చూస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా ఫైళ్ళు ముందటి పోతలేవు. వీళ్ళ తరపున ఒక జీవో కూడా రిలీజ్ అవ్వడం లేదనేసి వాళ్ళ గోడును వెలిబుచ్చుతున్నారు. సో మేనిఫెస్టోలో పెట్టిర్రు, అధికారంలోకి రాకముందు చాలా మాటలు చెప్పిర్రు, మీకున్నటువంటి సమస్యల్ని మేము అధికారంలోకి వస్తే తీరుస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మిర్రంట, ఓట్లు వేసిర్రంట. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా వీళ్ళ సమస్యల్ని గాలికి వదిలేసింది తప్ప మా సమస్య పట్ల సానుకూలంగా స్పందించే వాళ్ళు లేరు. ఎస్పెషల్లీ వీళ్ళు జీతాలు పెంచమని అడగట్లేదు, వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఆటో రెన్యువల్. అంటే ఉద్యోగ భద్రత లేని కారణంగా శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాము. ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ కూడా ఒక అడ్డా మీద కూలీల్లా కూడా మా జీవితం ఇట్లా అయింది. ఒక ఉద్యోగం ఎక్కడైనా చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఒక కుటుంబం ఉంటుందన్న ఒక చిన్న లాజిక్ని గవర్నమెంట్ మర్చిపోతుంది. కనీసం ఇప్పటికైనా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి. ఇక మీదటనైనా మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటన్నింటి పట్ల కూడా సానుకూలంగా స్పందించి మా సమస్యల్ని తీర్చేలాగా గవర్నమెంట్ నిర్ణయాలు ఉండాలనేసి కూడా అధ్యాపకులు అందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. మరి చూడాలి గవర్నమెంట్ వీళ్ళ పట్ల సానుకూలంగా స్పందిస్తుందా, ఇట్లాగే నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేకుండా చేస్తుందా. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.